Yes, madam. Thank you, Lavanya. Hello, friends. Good morning, everybody. ఈ రోజు మన 11 days ఇంటెన్సివ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ వాట్ ఈస్ రియల్ ధర్మ అనేది తెలుసుకోవడానికి పెట్టుకున్నటువంటి ఈ 11 days ప్రోగ్రామ్ లో సెషన్స్ లో మనం 10వ రోజుకి చేరుకున్నాం ఫ్రెండ్స్. మన దశావతారాలు అని చెప్తారు, అవతారాలు 10 అని చెప్తారు. కానీ పత్రి సార్ ఏం చెప్పేవాళ్ళు అంటే అవి అవతారాలు కాదు, అవతార మూర్తులు కాదు, వాళ్ళు ఆరోహణామూర్తులు. ఒక ఆత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత తను చేసే ప్రయాణంలో తను చేసినటువంటి ఆరోహణ క్రమమే ఆ దశావతారాలకి అర్థం అని చెప్పేసి ఆయన చెప్పేవాళ్ళు. అయితే ఇక్కడ ఈ రోజు మనం తెలుసుకోవాలనుకుంటున్న ధర్మం మిత్రధర్మం. ఆ మిత్రత్వానికి మనకి ఏమేమైతే అడ్డం పడుతున్నాయో వాటినన్నింటినీ కూడా తొలగించుకునే ఎనర్జీస్ ఈ రోజు మనం దించుకోబోతున్నాము. అయితే కొన్ని రకాలైన యోగాల గురించి, యోగం అంటే కలయిక ఫ్రెండ్స్. దేనిని దేనితో కలిపితే మనకి కరెక్ట్ ఫలితం అనేది వస్తుంది. మనకి 4 రావాలి అంటే, 4 అనే రిజల్ట్ రావాలి అంటే అయితే 2+2 కలపాలి, లేదా 3+1 కలపాలి. మీరు ఒక్క పాయింట్ మీరు తక్కువ కలిపినా ఎక్కువ కలిపినా కూడా 4 అనే రిజల్ట్ మనకి రాదనమాట. అలాగే కరెక్ట్ కలయిక, ఏది దేనితో కలిస్తే సంపూర్ణంగా లయం అవుతుంది, సంపూర్ణంగా మనకి దాని రిజల్ట్ వస్తుంది అనేది కొన్ని యోగాల గురించి సార్ జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య సినిమాలో సార్ చిన్న రోల్ వేశారు. అందులో శంకరాచార్యుల వారికి గురువు రోల్ వేశారు. అందులో సార్ చెప్పారనమాట, ఏంటి అంటే కర్తవ్యం మీద ధ్యాస కర్మయోగం, శ్వాస శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస విజ్ఞాన యోగం, ఆత్మవిశ్వాసం మీద ధ్యాస ప్రగతి యోగం, అహింస మీద ధ్యాస కరుణ యోగం, మాట మీద ధ్యాస బుద్ధి యోగం, శ్వాస మీద ధ్యాస ధ్యాన యోగం. ఈ అన్నింటి కర్మయోగం గురించి, విజ్ఞాన యోగం గురించి, ప్రగతి యోగం గురించి, కరుణ యోగం గురించి, బుద్ధి యోగం గురించి, ధ్యాన యోగం గురించి, మన ధర్మం ఏమిటి అనేది ఇన్ని రోజులుగా మనం ఈ 9 రోజులుగా మనం తెలుసుకుంటా వచ్చాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మెయిన్ మనం తీసుకోవలసినటువంటి ధర్మాలన్నమాట. మనం కలవలసినటువంటి దేనితో కలవాలి, మన కర్మ అనేది కర్తవ్యం మీద ధ్యాస ఉంచినప్పుడు మన కర్మలు అనేవి సక్సెస్ అవుతాయి. మన మీద ధ్యాస కాకుండా కర్తవ్యం మీద ధ్యాస ఉంచినప్పుడు. మరి శాస్త్రీయ దృక్పథం మీద పర్ఫెక్ట్, అది ప్రతి దానికి కూడా ఒక సైంటిఫిక్ ఆ టెక్నాలజీ, ఆ రీజన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మెడిటేషన్ అనేది కూడా, శ్వాస మీద ధ్యాస అనేది కూడా పక్కా సైంటిఫిక్ అన్నమాట. అది విజ్ఞాన యోగం. తర్వాత ఆత్మవిశ్వాసం మీద ధ్యాస పెట్టినప్పుడు మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటామో అంతగా మనం ఎదుగుతాం ఫ్రెండ్స్. మనం ఏం చేస్తున్నాం, ఏం చెప్తున్నాం, ఏం చూస్తున్నాం అనేది కంప్లీట్ మనకి ఎంతగా గ్రిప్ ఉంటుందో అంతగా మనం ఎదుగుతాం అన్నమాట. అదే ప్రగతి యోగం. మనం బయట ఏమీ చేయక్కర్లేదు, మన మీద మనం కాన్ఫిడెన్స్ ఉంచుకుంటే చాలన్నమాట. తర్వాత అహింస, మనల్ని మనం హింస పెట్టుకోకూడదు, ఎవరిని హింస పెట్టకూడదు. హింస ఎన్ని రకాలుగా ఉంటుందో నేను మీకు చెప్పాను. అదే కరుణ యోగం. తర్వాత మాట మీద ధ్యాస, మన మాట ఎలా ఉండాలి అనేది చూసుకున్నప్పుడు అది ఎంత పదును పెట్టుకుంటామో మన బుద్ధి అంతగా షైన్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత శ్వాస మీద ధ్యాస, మనం నించున్నా, పడుకున్నా, కూర్చున్నా, ధ్యానం చేస్తున్నా. ధ్యానం అంటే ఏంటంటే కళ్ళు మూసుకుని ఒక చోట చేసే కొంత సమయం మాత్రమే ధ్యానం కాదు ఫ్రెండ్స్. ఆల్ టైం మన బ్రీతింగ్ ని మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నప్పుడు అది మనల్ని కరెక్ట్ వేలో ఉంచుతుంది అన్నమాట. ఇది ధ్యాన యోగం. వీటి గురించి ఆ సినిమాలో సార్ ఆది శంకరాచార్యుల వారికి చెప్పినట్లుగా చెప్పారు ఫ్రెండ్స్. ఇవి కరెక్ట్ గా మనం
కలవవలసినటువంటి యోగాలు ఫ్రెండ్స్. వీటితో కలిస్తే ఈ ఫలితాలు మనకు వస్తాయి అన్నమాట. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మిత్రధర్మం అనేది ఎలా ఉంటుందంటే ఇది ఎంత సున్నితంగా ఉంటుందంటే ఎంత ఈజీగా, ఎంత కంఫర్టబుల్ గా బటర్ఫ్లై ఒక పువ్వు మీద నుండి ఇంకొక పువ్వు మీదకి ఎంత తేలికగా వాలుతుందో అంత ఈజీగా ఈ మిత్రధర్మం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇది 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఈ భూమి మీద నడయాడిన సమయంలో ఎంతో మందిని ఆయన తన చుట్టూ ఎంతో మంది వచ్చారు, ఎంతో మందికి ఆయన విద్య బోధించారు. ఏదైతే ఆయనకి బోధించబడిందో, ఏదైతే ఆయనకి నేర్పించబడిందో అది మొత్తం కూడా ఆయన అందరికీ కూడా నేర్పించారు. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం ఆయన పెండింగ్ పెట్టారు. నేను ఇప్పుడు వెళ్ళిపోయి 2500 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను, మైత్రేయ బుద్ధుడిగా తిరిగి వస్తాను అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఎందుకు చెప్పారు ఆయన? అప్పుడే ఆయన మైత్రేయ బుద్ధుడు అనే దాన్ని ఎందుకు తీసుకురాలేదు అని అంటే, అప్పుడున్న తరంగాల ప్రకారం, అప్పుడున్న భూమి స్థితి ప్రకారం, అప్పుడు తనకేం తెలుసో అది అందించి వాళ్ళల్లో నిక్షిప్తం చేసే వరకే సరిపోయింది. ఆ నిక్షిప్తం చేయటం అనేది ఎప్పుడైతే పూర్తయిందో అది విస్తరించి పువ్వు విచ్చుకుంటేనే దాని నుండి సువాసన అనేది వస్తుంది. ఆ మొగ్గగా ఉన్నంతసేపు కూడా అది స్వీకరిస్తూ ఉంటది అన్నమాట అంతటినీ కూడా. అలాగా ఆ స్వీకరించటం అనేది మనలో ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు మనం విచ్చుకోవటం మొదలు పెడతామన్నమాట. ఎప్పుడైతే మనం విచ్చుకోవటం మొదలు పెట్టామో అప్పుడు మైత్రేయ బుద్ధుడి ఆగమనం అనేది జరుగుతుంది. అలా వచ్చిన వారే, భూమి మీదకి వచ్చిన వారే మన తండ్రి పత్రిసి, సాక్షాత్తు మన కంటి ముందు కనిపిస్తున్నటువంటి మైత్రేయ బుద్ధుడు. ఇంకా ఎవరున్నారో నాకు తెలియదు ఫ్రెండ్స్, కానీ నాకు తెలిసింది పత్రిస్ సార్. ఎందుకనంటే ఎంతటి మిత్రత్వం ఆయనలో ఉంటుందంటే ప్రతిదీ యాక్సెప్టెన్స్ అన్నమాట. ఈ తరంగాల్ని ఈ రోజు మనం దించుకోబోతున్నాం ఫ్రెండ్స్. మనం వెంటనే ఆలస్యం చేయకుండా మన ధ్యానంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన లోపలికి మనం వెళ్ళిపోదాము. కళ్ళు రెండు మూసుకుందాం ఫ్రెండ్స్. చెయ్యి కలిస్తేనే మిత్రత్వం. My dear friends, my dear masters, and my dear gods of India and the rest of the world. Today, we are sitting in meditation. We are in meditation. Don't open your eyes. Be with the breath. What a great day today. A day when we are in deep meditation. Every day should be in deep meditation. 1 hour, 2 hours, 3 hours, every day we should spend with closed eyes in our chosen spot, in our own house, in a darkened room. Some nice fragrances around.
nice perfumes around, in total darkness, a nice comfortable seat, totally relaxed, crossed legs, crossed feet, crossed hands, crossed fingers. No sounds whatsoever in the mouth, and no forms whatsoever in the mind. Being with the breath. Eyes are closed, my dear friends. No thoughts in the mind. The first law of the science of meditation says when you are with the breath, the mind becomes empty. So, let us all be with the breath. The breath is the reigning deity in meditation.
My dear friends, my dear masters, and my dear gods, meditation is the most important thing which energizes our body, which energizes our mind. My dear friends, don't open your eyes, come what may. What a wonderful thing meditation is. Every child, every youth, every adult, every oldie, everybody should meditate every day. 1 hour, 2 hours, 3 hours. Please don't open your eyes.
My dear friends, my dear masters, and my dear gods, remember that we are always gods. Remember that we are masters. We create our own realities. We designed our own lives. We are ever the master of our own lives. And we are here to be friends with each and every life form. Friendship is the natural state of affairs between life forms in the whole cosmos. And every life form is a master unto its own self. And every life form is a god unto its own self. My dear friends, my dear masters, and my dear gods of India, and the whole world, we are all in meditation. Meditation means being in total emptiness of the mind. No waves whatsoever, no thoughts whatsoever, like an absolutely calm lake. My dear friends, be with your breath. The breath
is the key word. Be with the breath.
My dear friends, my dear masters, and my dear gods of India and the whole of the world, now we are all going into meditation. I request everybody to sit quietly, either on the floor or on the chairs. If you are sitting on the chairs, kindly cross your feet. My dear masters and my dear gods and my dear friends of India and the whole of the world, now we are going into meditation. Cross your feet, clasp your hand, cross your fingers, close your eyes, and be with your breath. Don't chant any mantra whatsoever. Darken your room. Switch off your lights. Bring the curtains down. Make the room as dark as possible. Switch off all cell phones and external disturbances. You can take the support of the wall, back of the chair. Sit comfortably. Sit as relaxedly as possible, my dear friends. Don't chant any mantra. No sounds in the mouth. We are not Hindus now, we are not Muslims, we are not Christians, we are not anything. We are just human beings out to go into meditation. The breath is the way for meditation. Be with your breath. Normal, natural, easy, soft breathing. Don't think about your family or your society or your friends. Forget the past and forget the future. Be with your breath. In the mighty present, the mind has to become empty. That is the objective. When you are with the breath, the mind becomes empty. When you are with the breath, the mind becomes empty. When you are with the breath, the mind becomes empty. Let us sit with closed eyes for a long, long time. Let us go into meditation with beautiful music in the background. What a great thing meditation is, my dear friends, my dear masters, my dear gods of India and the whole world. Nothing better than meditation. And coupled with music, nothing could be grander than that. My dear friends, don't entertain any form. The physical form of your guru should not come in your entry into meditation. Only the breath. Only the breath. Only the breath.
My dear friends, don't open your eyes. If you open your eyes, the game is lost before you start. Don't open your eyes. Come what may. The point is to keep your eyes closed and be with the breath. You will hear nice music. Along with the music, kindly be with the breath. 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 Don't open your eyes. Be with the breath. Don't open your eyes. What a beautiful thing meditation is. Be with your breath. Don't open your eyes, my dear friends, my dear masters, and my dear gods. Don't open your eyes, my dear friends. Today is a great day. We are all in meditation. No thoughts whatsoever.
The first great law of meditation says when you are with the breath, the mind becomes empty. When you are with the breath, the mind becomes empty. Don't chant any mantra. Don't bring in any Rama or any Krishna. Be with your breath. What a wonder! What a wonder! We are in deep meditation. No thoughts whatsoever. The mind is empty. Be with your breath, my dear friends.
ఒక్క నిమిషం ఫ్రెండ్స్. చేతివేళ్ళు రెండు కళ్ళ మీద ఫ్రెండ్స్. మెల్లగా కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ. సాక్షాత్తు ఆ మైత్రేయ బుద్ధుడి వేణునాదంలో
ఆ వాక్కు ద్వారా వచ్చినటువంటి ఆ శబ్ద తరంగంలో తడిసి ముద్దయిపోయాం మనం ఇప్పుడు దాకా కూడా. అటువంటి అద్భుతమైన ధ్యానం మనం చేశాం ఇప్పుడు దాకా కూడా. ఎంతెంతైతే ఇప్పుడు మనం తీసుకున్నామో, ఎంతెంతగా మనం అందులో తడిసి ముద్దయిపోయామో, దానితోనే మనం ఒక కొత్త డ్రెస్‌ని వేసుకుని, ఒక కొత్త డ్రెస్ లాగా, కొత్త శరీరం లాగా, కొత్తదనం, కొత్త నూతనత్వం ఏదైతే ఉందో దానితో మనం ఈరోజు మన పాదాన్ని ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం ఫ్రెండ్స్. ఆ మైత్రేయ బుద్ధుడి అందించినటువంటి ఆ మైత్రేయ బుద్ధత్వాన్ని అందుకుని దానితో మనం ఇప్పుడు ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం ఫ్రెండ్స్. పెడుతున్నాం. మన పాదం బయటికి పడిందనమాట. అది చూశాను ఈరోజు నేను ధ్యానంలో. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఏ రోజుకి ఆ రోజు అద్భుతంగానే ఉంది. ఈ రోజు ఇంకా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను నేను. ఈ రోజు మనం షేర్ చేసుకోబోతున్నటువంటి ధర్మం మిత్రధర్మం. మిత్రధర్మం అంటే ఏంటంటే, మిత్రత్వం ధర్మం ఎలా అవుతుంది అనంటే, మనం సహజంగా చూస్తున్నాము. కొన్నింటి పట్ల మనకి యాక్సెప్టెన్స్ ఉంటుంది. కొన్నింటి పట్ల మన అన్నింటినీ మనం యాక్సెప్ట్ చెయ్యం. ఈ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే లేదో అందులో విరుద్ధత్వం అనేది వస్తుందన్నమాట. వైరుధ్యం వస్తుంది. న్యూయార్క్ లో ఒక వెజిటేరియన్ ఈవెంట్ జరిగినప్పుడు, సమ్మిట్ జరిగినప్పుడు, అందులో సార్ 9 సెషన్స్ జరిగితే 9 సెషన్స్ లోను ప్రధానంగా ఒక కాన్సెప్ట్ ని చెప్పారనమాట. అదేంటంటే చేతివేళ్లు 5 చూపించి, ఇది భౌతిక జీవితం, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది ఆత్మ, ఇది సర్వాత్మ. అంటే ఇది భౌతిక జీవితం. భౌతిక జీవితానికంటే ఈ జీవితం, దీనికంటే ఈ వేలి కంటే ఈ మనసు అనేది పెద్దగా ఉంది. ఈ భౌతిక జీవితం మొత్తాన్ని ఈ మనస్సు శాసిస్తుంది అనమాట. ఈ మనస్సుని దీనికంటే బుద్ధి పెద్దగా ఉంది. మన ఆత్మకి ఏమన్నా అనుభవాల ప్రకారం, ఆ జ్ఞానం ప్రకారం మనం ఇక్కడ కొన్ని అవగాహన ప్రకారం మనం ఇక్కడ కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం ఫ్రెండ్స్. మంచి, చెడ్డ, తప్పు, ఒప్పు అన్ని కూడా అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. ఈ అభిప్రాయాల ప్రకారం మనం ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మన మనసు మీద దాని ప్రభావాన్ని చూపిస్తాయి ఫ్రెండ్స్. మంచి, చెడ్డ, తప్పు, ఒప్పు అనే దాని ప్రభావంలోనే మనసు నడుస్తుంది. ఈ మనసు అధీనంలోనే ఈ భౌతిక జీవితం అంతా నడుస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏమైంది, మన జీవితం అంతా కూడా ఈ అభిప్రాయాల ప్రకారం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మన బుద్ధిని మనం పదును పెట్టట్లేదు. బుద్ధి మందగించింది, తుప్పు పట్టి ఉందన్నమాట. ఆ తుప్పు పట్టిన విధంగానే మనసు ప్రవర్తిస్తుంది, మనసు పరిగెత్తుతుంది. అది దాని ప్రభావం అంతా కూడా భౌతిక జీవితం మీద ఉంది. సో మన భౌతిక జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోయింది ఫ్రెండ్స్. నో ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ అనేది, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్షిప్ అనేది లేదు. మిత్రులు ఉన్నారు, మిత్రత్వం అనేది లేదు. పేరుకు చెప్పుకునే మిత్రులు అన్నమాట అందరూ కూడా. నాకు వీళ్ళు ఎంతో క్లోజ్ అని చెప్పుకుంటాం, కానీ వాళ్ళకి మనకి మధ్యలో వైరుధ్యం అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎలా ఉంది అసలు? ఒక్క క్షణం ఆలోచించండి ఫ్రెండ్స్. అసలు మిత్రత్వం అంటే ఏంటి, మిత్ర ధర్మం అంటే ఏంటి అని అంటే, ఈ మధ్య సార్ చెప్పారు తన సెషన్స్ లో, ఎన్నో జూమ్ సెషన్స్ జరుగుతున్నాయి, అందులో ఒక దానిలో చెప్పారు, ముస్లిమ్స్ ఎప్పుడు కూడా ఇన్షా అల్లా అంటారు. ఇన్షా అల్లా అంటే అర్థం ఏంటంటే, ఆ పైన వాడు ఏదైతే మనకి ఇస్తున్నాడో దానిని మనం స్వీకరించడం, అంగీకరించడం. ఓకే, మీరు నాకు ఇది ఇస్తున్నారు, ఈ ఆనందాన్ని ఇస్తున్నారా, ఓకే స్వీకరిస్తున్నాను. ఈ ఈ దుఃఖాన్ని, ఈ స్ట్రగుల్ ని ఇస్తున్నారా, స్వీకరిస్తున్నాను. ఇలా అన్నింటినీ కూడా ఆయన ఏదైతే అందిస్తున్నారో దానికి మనం ఇచ్చే ఆ యాక్సెప్టెన్సే, అదే ఇన్షా అల్లా అంటే అర్థం అనమాట. ఎట్లా అంటే ఫెడెక్స్ లో ఒక ఆర్డర్ వచ్చిందంటే, ఒక ఇది వచ్చిందంటే, పార్సిల్ వచ్చిందంటే మనం రిసీవ్ చేసుకున్నట్లుగా. ఎందుకంటే దాన్ని మనమే ఆర్డర్ చేస్తాం. మనం ఆర్డర్ చేస్తాం కాబట్టి అది మన ఇంటికి ఎలా అయితే వచ్చిందో, అలాగే మనం ఏదైతే ఆర్డర్ చేసామో అదే ఆ అల్లా నుండి మనకు వస్తుంది, ఆ పై వాళ్ళ నుండి మనకు వస్తుంది అనేది దీని అర్థం ఫ్రెండ్స్. ఇన్షా అల్లా, ఏది ఇస్తావో అది యాక్సెప్టెన్స్. మనలో కంప్లీట్ గా ఎప్పుడైతే ఆ యాక్సెప్టెన్స్ అనేది వస్తుందో, అంటే కంప్లీట్ గా అంటే ఇక్కడ
పార్ట్స్ గా ఇవాళకి ఇంత పర్సంటేజ్ వచ్చింది, నేను చెప్తున్న దాన్ని ఇవాళకి మీరు ఇంత పర్సంటేజ్ లో అంగీకరించగలుగుతారు, రిసీవ్ చేసుకోగలుగుతారు, రేపటికి ఇంకొంచెం పెరుగుతుంది, అది ఇంకొంచెం పెరుగుతుంది, ఇలా పర్సంటేజ్ అనేది పెరుగుతా పోతుంది ఫ్రెండ్స్. ఇవాళ నేను చెప్పాను కదా అని మీలో కంప్లీట్ గా వచ్చేది. ఒకప్పుడు సార్ చెప్పారు కదా అని కంప్లీట్ గా మాకు అది అర్థం కాలేదు. ఎంతో ఆయన చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, నేను చెప్పవలసిందంతా మీకు చెప్పాను, కానీ మీ అనుభవం మీకు వస్తే కానీ మీకు అర్థం కాదు అని చెప్పేసి ఆ రోజు ఆయన చెప్పారు. అలాగా ఆయన ఎప్పుడో చెప్పినవి మాకు ఇప్పటికీ అర్థమవుతా వస్తున్నాయి అన్నమాట ఎన్నో విషయాల్లో. అలాగే మిత్రధర్మం అంటే ప్రధానంగా అంగీకారం ఫ్రెండ్స్. ఈ ప్రకృతిని అంగీకరించటం, ప్రకృతి మనకి ఎండ ఇచ్చినా, వాన ఇచ్చినా, చలి ఇచ్చినా, ఏమిచ్చినా కానీ దానిని అంగీకరించటం, ఈ శరీరాన్ని అంగీకరించడం, ఎలా ఉన్నా కానీ శరీరాన్ని అంగీకరించటం, మన బుద్ధి ఎలా ఉన్నా, మన జ్ఞానం ఎలా ఉన్నా కానీ మనల్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయటం, యాజ్ ఇట్ ఈజ్ గా మనల్ని సరిదిద్దటానికి ఎవరైతే వచ్చారో ఆయన్ని మనం యాక్సెప్ట్ చేయటం, ఆయన మనకి ఏ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారో మనల్ని మనం సరిదిద్దుకోవటానికి, సంపూర్ణంగా సరిదిద్దుకుని అందరికీ ఉపయోగపడటానికి, మనకు మనం ఉపయోగపడాలి, అందరికీ ఉపయోగపడాలి అంటే ఆ సరిదిద్దుకునే ప్రాసెస్ లో ఏ ప్రాజెక్ట్స్ అయితే మనకు అవసరం అవుతాయో ఆ ప్రాజెక్ట్స్ అందించే వాళ్ళే మన గురువు. అందుకే ఆ గురువు చెప్తున్న దాన్ని యాక్సెప్ట్ చేయటం. ఆటో రైటింగ్ లో నన్ను ఒక టైంలో క్వశ్చన్ ఆన్సర్ రెండు అవే వచ్చాయి ఫ్రెండ్స్. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, ముళ్ళ కిరీటం అంటే ఏమిటి? జీసస్ క్రైస్ట్ నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టారు, చేతులకి కాళ్ళకి మేకులు కొట్టి నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు అంటే ఏమిటి దాని అర్థం అని అంటే, గురువుని చూడకుండా, గురువు గురించి తెలుసుకోకుండా, గురువు చెప్పేది వినకుండా, ఆయన చెప్పింది చేయకుండా ఆయన్ని నిర్లక్ష్యం చేయడం అంటే అదే ముళ్ళ కిరీటం. అది కాక ఇంకేమిటి ముళ్ళ కిరీటం అని చెప్పారు వాళ్ళు. మనల్ని సరిదిద్దటానికి వచ్చినటువంటి ఆయన్ని నిర్లక్ష్యం చేయటం కంటే ముళ్ళ కిరీటం ఇంకేమైనా ఉందా? ఆలోచించండి ఫ్రెండ్స్ ఒక్క క్షణం. మనకేం తెలుసో, మనమేం చేయగలమో అనేది మనకంటే ఎక్కువగా మన గురువుకి తెలుసు ఫ్రెండ్స్. ఆ గురువుతో మిత్రత్వం చేయడం అనేది, ఆ గురువుతో మిత్రధర్మాన్ని పాటించడం అనేది, ఆయన ఏం చెప్తున్నారో దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది మన మొట్టమొదటి మిత్రధర్మం ఫ్రెండ్స్. తర్వాత ప్రకృతితో కలిసి ఉండటం, మన శరీరంతో మనం కలిసి ఉండటం, మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని యాక్సెప్ట్ చేయటం, మన తోటి సహజీవుల్ని యాక్సెప్ట్ చేయటం, యానిమల్స్ ని, మనతో ఉన్నటువంటి ప్లాంట్ కింగ్డమ్ వాటిని యాక్సెప్ట్ చేయటం. ఎందుకంటే ప్లాంట్స్ లో ఉండేవి న్యాచురల్ స్పిరిట్స్ ఫ్రెండ్స్. ఒక చెట్టు చనిపోయింది అంటే అదే చనిపోయింది, అది ఎండిపోయింది, చచ్చిపోయింది అన్నారు ఫ్రెండ్స్. దానిని న్యాచురల్ స్పిరిట్స్ వదిలేసినాయి అంటారు ఒక యోగి. అలాగే అంత న్యాచురల్ స్పిరిట్స్ అందులో నిండి మనకు సహకరిస్తూ ఉంటాయి అన్నమాట. మన ప్లాంట్ కింగ్డమ్ ని యాక్సెప్ట్ చేయటం, యానిమల్ కింగ్డమ్ ని యాక్సెప్ట్ చేయటం, అనంత విశ్వం నుండి యాక్సెప్ట్ చేయటం, దాని నుండి ఏదైతే వస్తుందో దానిని స్వీకరించడం. ఇప్పుడు మనం చెప్పాను నేను, సిడ్నీ పైన మిల్కీ వే ఉంది, ఆ స్టార్స్, ఆ టెక్నాలజీ హ్యాండ్ ఓవర్ లో సిడ్నీ ఉంది అని చెప్పేసి, సిడ్నీ నగరం ఆ వైపుగా విస్తరిస్తుంది అనమాట, ఆ విధానంలో విస్తరిస్తుంది అనమాట. అది నాకు చూపించినప్పుడు ఎంతో ఆనందపడ్డాను. దాన్ని సిడ్నీ నగరం యాక్సెప్ట్ చేసింది. మరి సిడ్నీలో ఉన్న వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? చేస్తారు కదా. అదే మిత్రధర్మం ఫ్రెండ్స్. యాక్సెప్టెన్స్ ఈజ్ మిత్రధర్మం. సమస్తాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం దాన్ని ఆచరించగలుగుతామో, ఎంతవరకు ఆచరించగలుగుతామో తర్వాత సంగతి, కానీ ముందు యాక్సెప్ట్ చేయాలన్నమాట. యాక్సెప్టెన్స్ అనేది చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్. ఒకళ్ళు మనకు అందిస్తున్న దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే మనం మన సెక్యూరిటీ అనే దాన్ని వదిలేసేయాల్సి ఉంటుంది, కంఫర్ట్ జోన్ లోకి రావాల్సి ఉంటుంది, కన్వీనియంట్ జోన్ లోకి రావాల్సి ఉంటుంది. అది రావాలి అంటే మనం పట్టుకున్నటువంటి నాకు ఇది సెక్యూర్డ్ గా ఉంటుంది అనే దాన్ని మనం వదిలిపెట్టాలి ఫ్రెండ్స్. వదిలిపెట్టినప్పుడే మనం కొత్త దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాము. స్కూల్ నుండి కాలేజ్కి వెళ్ళాలంటే స్కూల్ని వదిలేస్తున్నాం కదా, కాలేజ్ నుండి యూనివర్సిటీకి వెళ్ళాలంటే యూనివర్సిటీని వదిలేస్తున్నాం కదా, ఈ జన్మ నుండి ఇంకొక జన్మ తీసుకోవాలంటే ఈ జన్మను వదిలేస్తున్నాం కదా. అలాగే యాక్సెప్టెన్స్, జననాన్ని యాక్సెప్ట్ చేయాలి, మరణాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది ప్రధానమైన ధర్మం ఫ్రెండ్స్, ప్రధానమైన మిత్రధర్మం.
ఇక్కడ నాకు ఒక విధానం చెప్పింది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అభితి అంటే అర్థం ఏంటంటే ఒక దానిని మనం చదువుకుని, ఒక విద్య దానిని గురించి మనం నేర్చుకుని, తెలుసుకుని, చదువుకుని అని అర్థం. నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకుంటానే అందులో ఒక పార్ట్ నేర్చుకుంటానే బోధ, అది ఇతరులకు చెప్పాలి, బోధించాలి. ఇది ఇలా ఉంటుంది, ఈ విధానం ఇలా ఉంటుంది, శ్వాస మీద ధ్యాస పెడితే ఇలా ఉంటుంది, ఇన్ని మార్పులు ఉంటాయి, ఇన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది మనం చేసి ఫస్ట్, తర్వాత దానిని చదువుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి ఏదైతే ఉందో దానిని మనం చదువుకుని దానిని వెంటనే ఇతరులకు బోధించటం. తర్వాత ఆచరణ, దాని నుండి వచ్చిన దాన్ని ఆచరించటం. ప్రచారణము, తర్వాత ఏదైతే మనం ఆచరించామో దానిని అందరితోనూ చేయించటం. ఇవి 4 కూడా ప్రతి విద్యకు ఉన్నటువంటి ఈ 4 దశలు, ఇవి ఎప్పుడైతే కలిసిన చోటే ఆ విద్యకు సంపూర్ణమైన స్థితి అనేది కలుగుతుంది అని నాకు చెప్పారు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, అభితి అంటే ఒకటి మనం చదువుకుని, బోధ అంటే అది ఏదైతే చదువుకున్నామో దాన్ని ముందు బోధించేయాలి, బోధించిన తర్వాత ఆచరణ, దానిని మనం ఆచరించాలి. 4 స్థితులు ఫ్రెండ్స్ ఇవి. ఆచరిస్తానే ప్రచారణం అంటే మనం ప్రచారం చేయటం. ఎలా ప్రచారం చేస్తాం? అందరితోనూ అది చేయించాలి. పత్రి సార్ ధ్యానం చేశారు, ఎన్నో విధానాలు చేసి చూసి ఇది అన్నిటికంటే సులువు, అన్నిటికంటే బెస్ట్, ఎవరైనా కానీ వాళ్ళతో పాటు తీసుకెళ్ళగలరు అని చెప్పేసి, కంప్లీట్ గా చివరికంటా తీసుకెళ్ళగలరు అని చెప్పేసి దానిని అందరికి ఆయన చేసి చూసి అందరికీ చెప్పారు, అందరితోనూ చేయించారు. ఒక పిరమిడ్ ఎనర్జీ ఎలా ఉంటుందనేది ఆయన చేసి చూశారు, అందరికీ చెప్పారు, అందరితోనూ పిరమిడ్స్ కట్టించారు. ఎన్నో లక్షల పుస్తకాలు ఆయన చదివారు, అందులో ఎంత నాలెడ్జ్, ఒక పుస్తకంలో ఒక జీవితకాలం జ్ఞానం అందులో ఇమిడ్చి వచ్చింది అనేది ఆయన ఎప్పుడైతే గ్రహించుకున్నారో బుక్స్ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ చెప్పి, ఎక్కడెక్కడవో పుస్తకాలు, ఇంత నాలెడ్జ్ ఉందని మాకేం తెలుసు ఫ్రెండ్స్, ఎన్నో పుస్తకాలు ఆయన అందించడం ద్వారానే మాకు తెలిసిందనమాట. ఆ పుస్తకాలను అందరితోనూ ట్రాన్స్లేట్ చేయించి ప్రింట్ చేయించి దాన్ని స్టాల్స్ లో పెట్టించి ఫ్రీగా ఇచ్చేసి అందరికి ఎందుకు చేస్తున్నారు అంటే దాని వాల్యూ ఆయన స్వీకరించారు. కాబట్టి ఏదైతే మనం ఆచరిస్తున్నామో దానిని ఇతరులతో చేయించటం ఫ్రెండ్స్ ఇంపార్టెన్స్. ఇక్కడ బోధించటం కాదు, బోధించి ఊరుకోవటం కాదు, ఇతరులతో చేయించటం, ఇది ప్రచారణం. ప్రతి విద్యకి ఈ 4 దశలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 4 కలిస్తేనే మనం నేర్చుకుని, మనం చెప్పి, మనం ఆచరించి, మనం అందరితో చేయిస్తేనే ఆ విద్యకు మనం నేర్చుకున్న దానికి సంపూర్ణ స్థితి అనేది కలుగుతుంది అని చెప్పేసి వీళ్ళు నాకు చెప్పారు ఫ్రెండ్స్, పై వాళ్ళు నాకు చెప్పారనమాట. ఇంకొకటి ఏంటంటే భావితరాల వారికి నేర్పించవలసిన విధానం ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్. 3 కర్తవ్యాలు మనం భావితరాల వారికి నేర్పించాలి. అందులో ఒకటి ఏంటంటే, ప్రధానమైనది ఏంటంటే నిన్ను నీవు తెలుసుకోవడం. నాయన రమణ మహర్షి ఎంతమందో ఎప్పుడూ చెప్పేవాళ్ళు, హూ ఆర్ యూ అని చెప్పేసి, హూ యామ్ ఐ అనేది తెలుసుకోమని చెప్పేసి, నిన్ను నీవు తెలుసుకోవడం. మనం చిన్నప్పటి నుండి కూడా ధ్యానం చేయించండి పిల్లలతో అని చెప్పేసి మన సూత్రం ఫ్రెండ్స్, ప్రధాన సూత్రం అది. చైల్డ్ ఏజ్ లోనే మెడిటేషన్ చేయాలి. ఎందుకని అంటే చైల్డ్ ఏజ్ లోనే మనం మెడిటేషన్ చేయించినప్పుడు అప్పుడు వాళ్ళు నేనెవరిని అన్న స్పృహ వాళ్ళకు ఉంటుంది ఫ్రెండ్స్. 5 years తర్వాత నేను చెప్పాను, 5 years తర్వాత వాళ్ళు దూరం అవుతా ఉంటారు అని చెప్పేసి. వాళ్ళకి 4th నుండి 5th year వస్తానే మనం ఎప్పుడైతే 2 minutes వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టామో నేనెవరిని అన్న స్పృహ, ఆ అవేర్నెస్ లో వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. నిన్ను నీవు తెలుసుకోవడం ప్రథమ కర్తవ్యం, మొదటి కర్తవ్యం అనేది వాళ్ళకి తెలియచెప్పాలి ఫ్రెండ్స్. ధ్యానంలో కూర్చోబెట్టడం ద్వారా, ఇందులో ఆంజనేయుడికి 2 years అప్పుడు తల్లి మెడిటేషన్ లో కూర్చోబెట్టింది. అలాగే ఎంతో మంది మాస్టర్స్ వాళ్ళ పిల్లల్ని గర్భంలో నుండి వస్తానే ధ్యాన స్థితిలో ఉంచుతారు. రెండవది ఏంటంటే నీతో నీవు కలిసి ఉండు. నువ్వు ప్రపంచం కోసం కానీ ఇంకొకళ్ళ కోసం కానీ ఏ విషయంలోనూ కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో, నేనేంటి, హూ యామ్ ఐ అండ్ వాట్ ఆర్ అవర్ డూస్ అండ్ డోంట్స్ అనేది నువ్వు కంప్లీట్ గా తెలుసుకో.
తెలుసుకుని నీతో నీవు కలిసి ఉండు. నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చెప్తున్నావో మొత్తం కంప్లీట్ గా నీ గ్రిప్ ఉండాలి. పత్రి సార్ ఎప్పుడు చెప్తారు ఫ్రెండ్స్, ఈ ప్రపంచం నా గురించి ఏమనుకుంటుంది అనేది నేను పట్టించుకోను, నేను వినను, నేను పట్టించుకోను, నేను చూడను. ఎందుకనంటే నేను చేస్తున్న దాని పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉందా లేదా, పట్టు ఉందా లేదా, నాకు తెలిసి చేస్తున్నానా లేదా సంపూర్ణంగా అనేది మాత్రమే నేను చూస్తానని చెప్పేవాళ్ళు సార్. ఎప్పుడు చెప్తారు అది. అలాగే నీతో నీవు కలిసి ఉండటం, నేనేం చేస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను అనేది స్పష్టంగా మనకి తెలిసి ఉండటమే మనతో మనం కలిసి ఉండటం ఫ్రెండ్స్. ఇది నేర్పించాలి ఫ్రెండ్స్ పిల్లలకి. మనం ఎప్పుడు కూడా ఇంకొకళ్ళ కోసం కానీ, ఇంకొకళ్ళ దాని కోసం కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. కాంప్రమైజ్ అయ్యారు అంటే వాళ్ళ సహజ స్థితి చచ్చిపోతుంది అనమాట. ఇది రెండో కర్తవ్యం ఫ్రెండ్స్. మూడవది ఏంటంటే ఇతరులను కించపరచకుండా మసులుకోవడం. డోంట్ కామెంట్, నెవర్ కామెంట్ అదర్స్. పత్రి సార్ ఎప్పుడు కూడా ఆయన ఎవరినైనా సరిదిద్దదలుచుకుంటే ఫేస్ టు ఫేస్ సరిదిద్దుతారు. వాళ్ళ వెనక వాళ్ళ పరోక్షంలో వాళ్ళ గురించి ఆయన ఒక్క కమెంట్ కూడా చెయ్యరు, ఎవరిని చెయ్యనివ్వరు. ఎవరైనా చేసినా కూడా ఇట్లా చూపిస్తే ఈ వేలు నేను విరగదీసేస్తానని చెప్తారు. ఎన్ని వేళ్ళు నేను విరగదీశానో మీకు తెలియదు అని చెప్తారనమాట. ఆయన ఎవరిని కామెంట్ చెయ్యరు, ఎవరిని చేయనివ్వరు. ఎంత బ్రహ్మాండంగా చెప్తారంటే, ఆహా గ్రేట్ మాస్టర్ అయ్యా, ఎంతెంత గొప్ప అనుభవాలు ఉన్నాయో తెలుసా, నేనెంతో ఆశ్చర్యపోయానయ్యా, నేనెంతో నేర్చుకున్నానయ్యా, ఇలా చెప్తారు పరోక్షంలో. ప్రత్యక్షంగా మాత్రమే సరిదిద్దాల్సింది ఆయన సరిదిద్దుతారు అనమాట. పరులను కించపరచకుండా మసులుకోవడం మూడో కర్తవ్యం. భావితరాల వారికి మనం మనం అందించవలసిన ముఖ్యమైన విషయాలు ఇవి మూడు. మన కర్తవ్యం ఫ్రెండ్స్ ఇది. ఈ మూడు నేర్పించడం అనేది. ఫస్ట్ ధ్యానంలో కూర్చోబెట్టడం, వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి, నేనేం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళతో వాళ్ళు కలిసి ఉండటం. మనతో మనం ఇప్పుడు ఎలా కలిసి ఉన్నామో అలాగే వాళ్ళతో వాళ్ళు కలిసి ఉండడం. మూడవది పరులను కించపరచకుండా మసులుకోవడం, అంటే నెగ్లెక్ట్ చేయటం. మన పట్ల మనకి నెగ్లిజెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం ఇతరులని నెగ్లెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పేది వినం. ఎందుకంటే ఇక్కడ మనమే వినట్లేదు, ఇంకొకళ్ళని మనం ఎలా వింటాం? ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మనతో మనం కలిసి ఉండటం, మనల్ని మనం యాక్సెప్ట్ చేయటం. ఇన్షాల్లా పైనుండి వచ్చేదాన్ని యాక్సెప్ట్ చేయటం. మన గురువు ద్వారా కావచ్చు, పుస్తకాల ద్వారా కావచ్చు, సజ్జన సాంగత్యం ద్వారా కావచ్చు, దానిని యాక్సెప్ట్ చేయటం. అవును ఇలా ఉంటుంది, దానిని మనం ఆచరించాల్సిన పని లేదు. మన లోపల నుండి ఏది వస్తుందో దానిని ఆచరిస్తాం. ఆ గురువు మనకి ఏదైతే చెప్తున్నారో మీరు ఇది చెయ్యండి అని చెప్పేసి, లేదా మన అంతరాత్మ నుండి ఏదైతే వస్తుందో దానిని మనం ఆచరిస్తాం. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా దానిని మనం ఆచరిస్తాం. ఇది మన ముఖ్యమైన కర్తవ్యాలు ఫ్రెండ్స్. ఇవి నాకు చెప్పారు ఫ్రెండ్స్. సో ప్రధానమైన మిత్రధర్మం ఏంటంటే యాక్సెప్టెన్స్. పత్రి సార్ తన గురువు గురించి ఎప్పుడు చెప్పేవాళ్ళు, సదానంద యోగి గురించి. అన్నములు ఆరగించినను, అంబర భూషణాదులు దాల్చినను, కన్న తనూజను ముద్దు చేసినను, కన్య తోడి కూడినను, ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకి ఇలా అని చెప్పారు. మనం ఒక బ్రహ్మవేత్త ఈ భూమి మీద ఎలా ఉన్నా కూడా అతనికి ఎటువంటి అవమానం అనేవి ఏ మాత్రం కూడా లేవు. అంటే అంతా యాక్సెప్టెన్స్, మానం లేదు అవమానం లేదు అని చెప్తారు. అంతా యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మనలో పర్సంటేజ్ పెంచుకుంటా పోతుందో అంతగా ఆ మిత్రధర్మం అనేది మనకి బలపడుతుంది ఫ్రెండ్స్. అంతగా మనం ఆ మిత్రత్వం అనేది దానిలో ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన స్వామిత్వంలో ఉన్నాం, పూర్తిగా సోల్ అవేర్నెస్ లో ఉన్నాము, మన రాజత్వంలో ఉన్నాం. బియాండ్ ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ అనేది ఎన్నింటినో మనం తెలుసుకుంటున్నాము. మన మిత్రత్వంలో ఇప్పుడు కంప్లీట్ గా కూడా మనం ఉండబోతున్నాం ఫ్రెండ్స్ ఈ క్షణం నుండి. ఇందులోని సదానంద యోగి ఇంకొకటి చెప్పారని సార్ చెప్పేవాళ్ళు ఏంటంటే, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని, ఆలోచనలు వస్తానే రానివ్వండి, ఉండనివ్వండి, పోనివ్వండి, పోతే పోనివ్వండి. ఏదైనా సరే ఎవరైనా మన దగ్గరికి వచ్చారు, ఉన్నారు, వెళ్ళిపోయారు, అంతే.
టేక్ ఇట్ ఈజీ అనేది ఆయన చెప్పారని సార్ ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. అది అప్పటికి ఇప్పటికీ మేము నేర్చుకుంటానే ఉన్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే అవి ఎన్నో మడతల్లో అవి ఫోల్డ్ అయిపోయి ఉంటాయి. ఆ మడతల్ని విప్పుకుని ఓపెన్ చేసుకుని దాన్ని వాటి నుండి రిలీజ్ అవటం అనేది సామాన్యమైన విషయం కాదు ఫ్రెండ్స్. ఒక్క జన్మకి మనం ఒక్క ఫోల్డింగ్ నుండి బయటపడినా కూడా అది చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్. కాబట్టి తొందర పడొద్దు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. తొందర ఏమీ లేదు మనకి. ఇది మనకి అనంతకాల ప్రయాణం, అనంతకాల జ్ఞానం, అనంతకాలానికి మనల్ని కనెక్ట్ చేశారు ఫ్రెండ్స్. మనం ఈ రోజు ఫ్రెండ్షిప్ చేసింది, మిత్రత్వం నేర్పుతుంది ఈ భూమి మీద కనిపించే వాటితోనే కాదు, అనంతంగా విస్తరించి ఉన్నటువంటి అనంత లోకాలతో, ఆ లోకవాసులతో అంతా కూడా మన మిత్రత్వాన్ని చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎక్స్పాండ్ చేసుకున్నాము. మరి ఈ ఛానల్ ద్వారా ద డివైన్ బ్రెత్ ఛానల్ ని స్టేజ్ గా నాకు ఇచ్చినటువంటి, ఈ మహదవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నా ఫ్రెండ్, మై నియరెస్ట్ ఫ్రెండ్, క్లోజెస్ట్ ఫ్రెండ్ లావణ్య మేడం కి, ద డివైన్ బ్రెత్ ఛానల్ వారికి, ఛానల్ సృష్టికర్తలు మరి ఎంతమంది ఉన్నారో దీని వెనక అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలతో, నాతో పాటు కలిసి సహచరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా మరి ఈ ఒక మైత్రేయ బుద్ధుడిగా దిగివచ్చి మిత్రత్వం యొక్క వాల్యూని నాకు తెలియజెప్పటమే కాకుండా దాన్ని ఆచరించటంలో ఎంత ఈజీనెస్ ఉంటుందో, ఎంత సులువుగా ఉంటుందో, మనం ఎంతగా విస్తరిస్తామో ఆచరింపజేస్తున్నటువంటి నా తండ్రి బ్రహ్మర్షి పత్రిజీకి ఎనలేని కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మేడం, స్టేజ్ ఈజ్ యువర్స్. Thank you, madam. Thank you for the wonderful meditation and for the wonderful knowledge, madam. చాలా బాగుంది మేడం ఈరోజు. అసలు కళ్ళు తెరవడానికి అవ్వలేదు మేడం ఈరోజు మెడిటేషన్. అవును. అసలు మీ క్లాస్ చెప్తున్నా కూడా అలా కళ్ళు మూసుకునే వింటున్నాను. తెరవడానికి అవ్వలేదు మేడం. ఇక్కడ మేడం చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ లావణ్య. మీ రుణాన్ని ఈ ప్రపంచం తీర్చుకోలేదు. అంత అద్భుతంగా జరుగుతున్నాయి అసలు. థ్యాంక్ యూ మేడం. అంతా మీ దయ మేడం. అందరికీ దయ. ఫ్రెండ్స్, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ feel free. Raise your hand or you can unmute yourself. ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ చేసుకోండి. కళ్యాణి, unmute yourself. హలో, కెన్ యూ హియర్ మీ మా? Yes. ఈరోజు చాలా బాగుందమ్మా. చాలా అంటే చాలా బాగుంది. నేను 7 రోజులుగానే అటెండ్ అవుతూ ఉన్నాను. ఈరోజు లావణ్య మేడం గారు చెప్పినట్లు అసలు ఎందుకన్నా కళ్ళు తెరుపుడు పడలేదు. మీ స్పీచ్ వింటున్నాం కానీ ఇంకా మాకు ఆ ఛానల్లోనే కూర్చుండిపోయాం. అంత ఆనందంగా, అంత అద్భుతంగా మీరు చెప్పింది కాదు, లావణ్య మేడం గారు చెప్పినట్లు ఈరోజు అంత ఇదిగా ఉందమ్మా. నాకే అలా ఉందేమో అనుకున్నాను, కానీ అలా మీకంటే అలా ఉంది అని విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామ్మా. థ్యాంక్ యూ అండి. మీరు అందరే చెప్పేటప్పుడు నేను కూడా కళ్ళు మూసుకునే చెప్పానేమో డౌట్ నాకు. అంత ఈరోజు ఎలా ఉందంటే అంత అద్భుతంగాను అసలుకి పత్రిజీ గారి మధ్యలో ఆయన మాటలు వింటున్నాయి, ఇంకా చెవుల్లో అది వింటూ ఉంది. ఎందుకంటే నేను 8 days అంటే నాకు అంతగా మాట్లాడటం రాదు, అంటే తప్పు పడతారేమో మాట్లాడకుండా ఉన్నాను, క్వైట్ గా వింటూ ఉన్నాను అందరు సజెషన్స్. చాలా హ్యాపీగా, చాలా బాగుందమ్మా ఈరోజు. థ్యాంక్ యూ. నిజంగా మేడం, నిజంగా ఒక్కసారి ఆయన గొంతు వింటానే నాకు ఆయన ఏదో మన ఎదురుగుండా వచ్చి ఆయన కూర్చొని మనకి చెప్పిస్తున్నంత భావన అది ఎలా ఉందో తెలియని చాలా అంటే చాలా బాగుందమ్మా. ఈరోజు ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉండలేకపోయినా, నాకు అంతగా రాదు మాట్లాడటం, కాకపోతే తప్పు పడతారేమో అనుకున్నా. పర్వాలేదు, చెప్పేయాలి, మనకు తెలిసింది చెప్పేయాలనుకున్నాను.
అంతే మేడం, తెలిసింది చెప్తాం. అదే, అదే. ఏమంటారు, ఎలా చెప్తాను అని కాదు, మనకేం తెలుసో అది చెప్తాం. సార్ మాకు అదే నేర్పించారు మేడం, మేము అదే చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. లావణ్య గారు ఆవిడ చెప్పినట్టుగానే అసలు కళ్ళు తెరవలేకపోయాము. అండ్ యూనో ఇంకా ఇంకా కంటిన్యూ అయితే బాగుంది ధ్యానం అనిపించేటట్టుగా ఉంటుంది ఇవాళ. వెరీ వెరీ పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ధ్యానం అండి. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు అండ్ మీకు పద్మ గారు అండ్ ఎవ్రీ వన్ హూ పార్టిసిపేటెడ్. వండర్ఫుల్ గ్రూప్ ఎనర్జీస్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఇంకా ఇంకా బాగుండు, ఇంకో 2-3 అవర్స్ చేయాలన్నట్టుగా ఉంది. అవును మేడం, అవును. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్స్ థ్యాంక్ ఎవ్రీవన్. థ్యాంక్స్ రమణి. థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, కొంచెం త్వరగా కళ్యాణి, అనిల ఏమన్నా షేర్ చేసుకుంటారా? అసలు లేచిందో లేదో అనిల మెడిటేషన్ నుంచి. దివ్య ఏమన్నా షేర్ చేసుకుంటారా? ఓకే ఫ్రెండ్స్, టుమారో ఈజ్ అవర్ ఫైనల్ డే, సెలబ్రేషన్ డే, వైన్ డే. వైన్ డే అంటే సెలబ్రేషన్ డే అన్నమాట. రేపు మనం సెలబ్రేట్ చేసుకుందాము ఆఖరి రోజు. రేపటి టాపిక్ ఆనందో బ్రహ్మ, సైన్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. దాని గురించి మనం రేపు తెలుసుకోబోతున్నాము. ఆ తరంగాల్ని రేపు మనం దించుకోబోతున్నాము. మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నా సహచరులందరికీ, నా తోటి మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత కృతజ్ఞత చెప్పినా కానీ తక్కువే మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం.